ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేస్తూ వచ్చాము. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాము. చదవబడిన లేఖన భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23, 24 వచనాలు మరలా చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాస్యమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు 4వ భాగం. గడిచిన 3 వారాలు మనము ఈ భాగమును ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో అంధులైన మార్గదర్శకులారా కదా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క 4వ భాగంలో శాస్త్రులు, పరిసయ్యులు అనేటటువంటి వారు ఇంకా ఎలాగూ ఉన్నారు అని యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడంటే, ఇంకా ఇక్కడ అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా అని వ్రాయబడి ఉంది. మనకు వాడుక బైబిల్ అనేది ఒకటి ఉంటుంది. ఇది కాకుండా అందులో మనం చూస్తే ప్రతి చోట అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీకు శిక్ష తప్పదు, మీకు శిక్ష తప్పదు అనే మాట ఉంటుంది. మీకేమి తప్పదు? శిక్ష తప్పదు. మీరేమో మేము శాస్త్రులము, పరిసయ్యులం అనుకుంటున్నారు, మోషే పీఠమందు కూర్చున్న వారం అనుకుంటున్నారు, మేము ధర్మశాస్త్రమును బోధించేవారమని మీరు అనుకుంటున్నారు, మీకు శిక్ష తప్పదు అనే మాట పదే పదే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ భాగములో అయ్యో అంధులైన వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఏం విడిచిపెట్టారంట? ప్రధానమైన విషయములు, న్యాయము, కనికరము, విశ్వాసము. వాటిని ఏం చేశారు అంటే, దేవుడు కోరుకునేది ఇది అంటాడు. ఏమి తీసుకొని వచ్చి యెహోవాను నేను దర్శింతును అంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అని మీకా గ్రంథములో దేవుడు చెప్తాడు. చదవండి మీకా గ్రంథము. ఈ భాగం ఇలా ఉంచుకొని మీకా గ్రంథములోనికి రండి. దాన్ని నేను జ్ఞాపకం చేస్తాను మీకు. 6వ అధ్యాయము 8వ వచనం. 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుడు అడిగేది ఇది. మనుష్యుడా ఏది ఉత్తమమో, బెస్ట్ ఏదంటే ఏమిటి? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇదే కదా. ఈ విడిచిపెడుతున్నారు మీరు. ఏం విడిచిపెట్టారు? న్యాయమును, కనికరమును, విశ్వాసమును ఏం చేశారు? విడిచిపెట్టారు. ఏమిస్తున్నారు? 10వ వంతు ఇస్తున్నారు.
10వ వంతు ఇవ్వడమైతే మంచిదే. ఈ విషయాలు ఈ రాత్రి మనము, ఈ దినం, ఈ సమయమందు మనము ధ్యానం చేద్దాం. ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే వారిలాగా మనం ఉండకూడదని. అలాగున్నామేమో. ఎట్లా? వారిలాగా మనము ఉన్నామేమో. ప్రభునందు ప్రియమైన వారులా, దేంట్లో ఇస్తున్నారు? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను. ఓకే, ఏమిస్తున్నారంట? 10వ వంతు ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? 10వ వంతు ఇస్తున్నారు. 10వ భాగం గురించి మనం కొంచెం ధ్యానం చేద్దాం. 10వ భాగం గురించి చాలామంది, నేను చెప్పాను కనుక గడిచిన దినాల్లో, ఏమి ఇవ్వాలని ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రంలో ఉంది. మనమేమన్నా ధర్మశాస్త్రం కింద ఉందామా? ఇలా మాట్లాడుతుంటారు కదా. ధర్మశాస్త్రం లేనప్పుడే, రాకముందే ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే ద్వారా 400 సంవత్సరాల తర్వాత వచ్చిందంట కదా. చూడండి, 10వ వంతు గురించి మనం ఆలోచన చేస్తే, ఆదికాండము పరిశుద్ధ గ్రంథము నుండి, ఆదికాండము 14వ అధ్యాయము 18 నుండి 20 వచనం వరకు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరిచ్చారు? అబ్రహాము. ఎవరు అబ్రహాము? పితరుడు, మొదటివాడు. పితరులలో మొదటివాడు ఎవరు? అబ్రహామే. మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని అంటుంటారు. పితరులలో మొదటివాడు ఎవరంటే అబ్రహామే. అబ్రహాము దానిని ప్రారంభించాడు. అదే ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయము 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీవు చెల్లించదవని మొక్కుకొనెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము దానిని ప్రారంభించాడు, యాకోబు దానిని కొనసాగించాడు. యాకోబు దానిని ఏం చేశాడు? కొనసాగించాడు. మొక్కుబడి అంటే ఖచ్చితంగా చేస్తాను. మొక్కుబడి ఏమిటంటే ఖచ్చితంగా చేస్తాను అనేది యాకోబు. ప్రేమైన వారులారా, అబ్రహాము దాన్ని ప్రారంభించాడు, యాకోబు దానిని కొనసాగించాడు. ఇంకా ఈ 10వ భాగం గురించి చూస్తే, లేవియాకాండము 27వ అధ్యాయము 30 వచనం. లేవియాకాండము 27వ అధ్యాయం 30 వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. 10వ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఇది దేవుడే చెప్పినటువంటి మాట. ఏమిటంటే, అది నా సొత్తు, సొమ్ము, నా సొత్తు, నా సొమ్ము. ఏమిటి? 10వ భాగం అనేది, 10వ భాగం అనేది అది దేవుని, ప్రతి దాంట్లో కూడా అది దేవుని యొక్క సొమ్ము అంటున్నాడు.
ఇంకో మాట చూడండి, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం. ఇదిగో ఆ, లేవీయులు చేయు సేవకు ఆ. అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు ఆ. నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఆ, ఏమిటంట? ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నీ వారికి స్వాస్థ్యము. ఎవరికి? లేవీయుల స్వాస్థ్యము, లేవీయుల ఆస్తి. స్వాస్థ్యం అంటే ఏమిటి? ఆస్తి. ఎవరు వాళ్ళు? సేవ చేసేవారు అని అర్థం. అక్కడ ఉంది చూడండి, ఆ మాట చదవండి, ఆ మాట చదవండి. ఇదిగో ఆ. లేవీయులు చేయు సేవకు లేవీయులు చేయు సేవకు ఇశ్రాయేలీయుల ద్వారా నేను ఇచ్చేటటువంటి స్వాస్థ్యం ఏమిటంటే వారి యొక్క దశమ భాగం. ఇది వారి ఆస్తి, సేవకుల యొక్క ఆస్తి. ప్రభునందు ప్రియమైన వారులారా, వారిచ్చేదే. 10వ వంతు అనేది అబ్రాహాము ప్రారంభించాడు, యాకోబు దాన్ని కొనసాగించాడు. దేవుడు అది నా సొత్తు అన్నాడు. అదే దేవుడు సేవ చేసేటటువంటి లేవీయుల ఆస్తి, స్వాస్థ్యము అని అన్నాడు. ప్రియమైన వారులారా, ఇంకో మాటను మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 22వ వచనం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. అవశ్యముగా వేరుపరచవలెను. చాలు, అవశ్యముగా వేరుపరచవలెను. అవశ్యం అంటే ఖచ్చితముగా. దేవుడు అన్నాడు ఇది ఖచ్చితముగా ఇవ్వాలి అన్నాడు, అంతే. ఏమన్నారు చెప్పండి? ఏమంటున్నారు ఇప్పుడు చాలా మంది? ఏమి ఖచ్చితంగా ఇవ్వాలని రూలా? ఖచ్చితం అంటే ఏమిటి? రూలే కదా, అది రూలే కదా. ఖచ్చితముగా వేరుపరచవలెను. వారికి వచ్చే ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలంట? వేరుపరచాలి అన్నాడు. 10వ వంతు అనేది అబ్రాహాము ప్రారంభించాడు, యాకోబు కొనసాగించాడు. దేవుడు దాని నా సొత్తు అన్నాడు. దేవుడు అది లేవీయుల యొక్క ఆస్తి, స్వాస్థ్యము అన్నాడు. అది ఖచ్చితంగా మీరు పక్కకు తీసి పెట్టాలా? వేరు చేయడం అంటే ఏమిటి? పక్కకు తీసి పెట్టాలి అన్నాడు. ఇప్పుడు చదువుకున్న మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే యేసు ప్రభువు దానిని స్థిరపరిచాడు. యేసు ప్రభు దానిని ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఏమని? వాటిని మానక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు దాన్ని ఏం చేశాడు? స్థిరపరిచాడు. కొట్టివేయలే. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవుని నామమున స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇప్పుడు 10వ భాగం గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలా మంది ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులలాగా ఈనాడు కూడా ఉంటున్నారు. ప్రియమైన వారులారా, ఎలాగూ అనగా శాస్త్రులు, పరిసయ్యులు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించుతున్నారు. దీని అర్థం ఏంటంటే, మేము చూడండి పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు ఇస్తున్నాం. దాని అర్థం ఏమిటంటే దేవుడు అంటున్నాడు మీరు అదే ఇస్తున్నారని అర్థం. మీరు పెద్దది ఇవ్వడంలే, మీరు ఏది ఇవ్వడంలే, పెద్దది ఇవ్వడంలే. ఏది ఇస్తున్నారు? మీరు చిన్నది ఇచ్చి మేము ఇందులో కూడా ఇస్తున్నాం చూడు అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అందుకనే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇక్కడున్న వారందరిలో కూడా ఈ పేద విధవరాలు ఎక్కువ వేసింది అన్నాడు. 2 కాసులు అంటే తన జీవనమంతా వేసింది.
2 కాసులు ఉంటే మనం ఏం చేయాలా? అందులో 10వ వంతు తీయాలా మామూలుగా అయితే. ఒకవేళ వాళ్ళు ఆ స్థితిలో చెప్పిండే వాళ్ళేమో 2 కాసులుంటే చూడు దీంట్లో కూడా మేము తీస్తున్నామని చెప్పి. లోకంలో చాలా మంది ఇలాంటి వారు ఉన్నారు. 100లో అయితే కదా 10 రూపాయలు తీస్తాము. కొంతమంది ఎలా ఉంటారంటే, వాక్యం వినేవారులారా జాగ్రత్త వినండి, 2000 జీతం వస్తే 200 తీస్తాంలే అనుకుంటారు. 10,000 జీతం వస్తే 1000 రూపాయలు తీస్తాంలే అనుకుంటారు. ఈ జీతం పెరిగింది అనుకోండి, ఇప్పుడు గుండెదడ పెరుగుతుంది. జీతం పెరిగితే ఇక్కడ గుండెదడ పెరుగుతుంది. ఎందుకు చెప్పండి? జీతం పెరిగే కొద్దీ వాక్య ప్రకారం అయితే ఏది పెరగాల? ఉదాహరణకు మన సంఘములోనే ఒకవేళ మనం ఆలోచన చేస్తే నెలకు కొంతమంది 50,000 జీతం తీసే వాళ్ళు కూడా ఉన్నారు, 30,000 ఆదాయం సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అమ్మో అని గుండె నొప్పి వచ్చేది. ఎంతలో అయితే ఇవ్వగలం మేము? జీలకర్రలో, సోపులో, పుదీనాలో ఇచ్చినట్లుగా కదా, కొంచెం కొంచెం దాంట్లో అయితే ఇవ్వగలం. ప్రియమైన వారలారా, ఇంకా ఏమిటి? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడుతున్నారు మీరు అని అంటున్నారు. ప్రియమైన వారలారా, ఇది 10వ భాగం గురించి ఉన్నటువంటి లెక్క. ఇంకా ఇప్పటి పరిస్థితి మనం చూసినట్లయితే వర్ధిల్లిన కొలది ఇవ్వవలని వాక్యం చెబుతుంది. ఎట్లంట? వర్ధిల్లిన కొలది ఇవ్వాలని వాక్యం చెబుతుంది. ఇంకో మాటను మనం చూస్తే, ఇంకో మాటను అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి, అంటే మనమే ఎవరు కాదంట, మన సొత్తు కారు. ఎవరు మనము? ఎవరైతే మనల్ని కొన్నారో వాళ్ళ సొత్తు. మనల్ని ఎవరైతే కొన్నారో వాళ్ళ సొత్తు. ఇది నేను కొన్నాను. ఎవరి సొత్తు? ఇది నా సొత్తు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరంట మనము? దేవుని సొత్తు. ఎవరు మనము? దేవుని సొత్తు. మనమే దేవుని సొత్తు అయితే మనమే దేవునికి ఏం చేయాలా? సమర్పించుకోవాలి. మనమే ఆయన భాగము, ఆయన సొత్తు. ఆయన సొత్తు మనమే అయితే ఈ 10వ భాగం ఎంత అనేది ఉంటుందా? పోనీ వర్ధిల్లిన కొలది ఎంత అనేది ఉంటుందా? ప్రియమైన వారలారా, కాబట్టి మనము ఆనాటి శాస్త్రులలాగా, పరిసయ్యులలాగా ఉండకూడదు. వాళ్ళు కొంచెములో ఇచ్చి గొప్పగా అనుకుంటున్నారు. ఇంకా ప్రధానమైనటువంటి న్యాయమును, కనికరమును, విశ్వాసం ఏం చేస్తున్నారు? విడిచిపెడతా ఉన్నారు, విడిచిపెట్టేశారు. ఇది ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయము 23-24లో మొదటి భాగమే ఇది. 2వ భాగం ఉంది అక్కడ. ఏమిటది? 24వ వచనం. 24వ వచనం చూడండి. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. చాలు. ఏమిటంట? అందులైన మార్గదర్శకులారా వడగడుతున్నారంట. ఏమి లేకుండాన్నట్లు? దోమ లేకుండాన్నట్లు వడగట్టి ఒంటెను మింగువారు మీరే. ఒంటెను మింగువారు మీరే. దోమ అపవిత్రమైంది, దోమ అపవిత్రమైంది, ఒంట కూడా అపవిత్రమైందే.
ధర్మశాస్త్ర ప్రకారము ఒంటే అపవిత్రమైందే, దోమ అపవిత్రమైందే. రెండు అపవిత్రమే, రెండు కూడా అపవిత్రమే. లేవియాకాండము 11వ అధ్యాయము, లేవియాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. నెమరువేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరువేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. అది మీకు అపవిత్రం. ఏది? ఒంటె అనేది అపవిత్రమైంది, దాన్ని మీరు తినకూడదని దేవుడు అన్నాడు. ఒంటె అపవిత్రమైంది, దాన్ని మీరు తినకూడదని దేవుడు అన్నాడు. ఇంకో మాట చూడండి, అదే 11వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు చూస్తే, రెక్కలు కలిగి 4 కాళ్లతో చెరించు చెరములన్నీయు మీకు హేయములు. అయితే 4 కాళ్లతో చెరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. 4 కాళ్ళు గల పురుగులన్నీయు మీకు హేయములు, వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. దేవుని నామ స్తుతి కలుగును గాక. అంటే రెక్కలు కలిగి ఎగిరేటివి ఇవి చాలా చరములు, ఈ పురుగులతో సమానం. ఇవేం చేయకూడదంట? అపవిత్రములు, వాటిని తినకూడదు. ఇది గమనించండి, ఆ పురుగులలో అతి చిన్నదేమిటి? దోమ. అపవిత్రమైన వాటిలో అతి చిన్నదేమిటి? దోమ. అపవిత్రమైన వాటిలో పెద్దదేంది? ఒంటె. అతి పెద్దది ఒంటె, అతి చిన్నది పురుగు, దోమ. అవును కదా? ఒంటె అపవిత్రమని చెప్పింది దేవుడే, దోమ అపవిత్రమని చెప్పింది. ఈ రెండు మీకు అపవిత్రములే అని అంటున్నారు. అయితే దోమ లేకుండానట్లు వడగడుతున్నారంట. మేము చూడు ఎంత పవిత్రముగా ఉన్నామో, దోమ కూడా లేకుండా అని అనేవాళ్ళు. ఏం చేస్తున్నారంట? ఒంటెలు కోసుకోవడం లేదంట, ఏం చేస్తున్నారు? మింగేస్తున్నారంట. మింగితే పోయేదేంది? దోమ. ఒకవేళ పొరపాటున వడగట్టకుండా తాగినామనుకోండి, మింగితే పోయేది ఏం చెప్పండి? దోమ కదా. ఎంత చేసినా మింగలేంది ఏమిటి? అట్లాంటి దాన్నే ఏం చేస్తున్నారంట? మింగేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా చూడండి, ఈ 2వ భాగంలో కూడా యేసుప్రభు ఏమంటున్నాడంటే, దేవుడు చెప్పిన దాన్ని, చిన్నదాన్ని మేము పాటిస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ పెద్దదాన్ని మీరు పాటించడంలే, దాన్ని వదిలేస్తున్నారు, మింగేస్తున్నారు మీరు. ఇంకా క్లియర్గా మనకు అర్థం కావాలంటే యాకోబు పత్రికలోనికి రండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక. చాలు. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని కూడా 2 చెప్పింది ఎవరు? కాకపోతే వీళ్ళు ఏమంటున్నారు? వ్యభిచార తప్పు కాదు కానీ నరహత్య తప్పు అంటున్నారు కొన్ని విషయాలలో. అంటే అపవిత్రము అపవిత్రమే, ఒంటె అపవిత్రం అంటే అపవిత్రమే, దోమ అపవిత్రం అంటే అపవిత్రమే. వీళ్ళు ఏం చేశారు? దాన్ని ఇంత పెద్దదాన్ని ఎట్టబడేలా అని అనుకున్నారేమో పాపం. ఏమిటంట? ఇంత పెద్దదాన్ని ఎట్టబడేయాలనుకున్నారేమో. పాపము పాపమే, అది ఏదైనా కానీ. ప్రభునందు ప్రేమైన వారిలా అదే యేసు ప్రభు అంటున్నాడు, మీరు దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెని మింగుతున్నారు. అతి చిన్న అపవిత్రమైంది దోమ, పెద్దది అపవిత్రమైంది ఒంటె. పెద్దదాన్ని అరిగించుకుంటున్నారంట, చిన్నదాన్ని మేము చూసినావా అంటూ. చాలా విషయాలలో
ఇలా ఉన్నారు. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు, అపవిత్రమంటే అపవిత్రమే, పాపమంటే పాపమే, దొంగతనం అంటే దొంగతనమే. అది చిన్నది కానీ అది పెద్దది కానీ ఏదైనా సరే. అందుకని వాక్యం చెబుతుంది, దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఎవరు కాదు, ఆయన పక్షపాతి కాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, కాబట్టి అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు అందులోనే ఇస్తున్నారు. ఈనాడు కూడా చాలా మంది కొంచెం దాంట్లో నమ్మకంగా ఇది ఉంటూ పెద్దదయ్యే కొద్ది ఏమవుతుందంట, గుండెదడ వరిగిపోయి ఓయమ్మో ఇంత ఇయ్యాలనా అని. అందుకని నేను ఎన్నోసార్లు చెప్పాను, తోపల్లిలో చెప్పాను, ఇక్కడ కూడా చెప్పాను, వేరే చోట వాక్యం చెప్పడానికి కూడా నేను వెళ్ళి చెప్పాను. సంఘములో ఉన్నటువంటి వారు, విశ్వాసులైన వారు ప్రతి ఒక్కరూ నమ్మకముగా ఉంటే మందిర అవసరతల కొరకు ఇంకొకరి వైపు చూడవలసిన అవసరము రాదు. మందిర అవసరతల కొరకు, సంఘ అవసరతల కొరకు ఇంకొకరి వైపు చూడవలసిన అవసరము ఉండదు. ప్రభునందు ప్రేమైన వారు, ఎందుకు అలాంటి దుస్థితి కలుగుతుంది? నమ్మకముగా లేకనే. కాబట్టి సమయమందు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనము దేవుని విషయములో నమ్మకముగా ఉన్నామా? దేవుని విషయంలో నమ్మకముగా, లేకపోతే వారు ఉన్నట్లుగా ఉన్నామా? కొంచెం దాంట్లో ఉంటూ ప్రతి విషయంలో ప్రభునందు ప్రేమైన వారల, దేవుడు ప్రతి విషయానికి మనల్ని ఏం చేస్తాడంటే లెక్క అడుగుతాడు. ఆ మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అబ్రాహాము దాన్ని ప్రారంభించాడు. యాకోబు దాన్ని కొనసాగించాడు. యేసు ప్రభు దానిని స్థిరపరిచాడు. ఏం చేశాడు? స్థిరపరిచాడు. దేవుడు అన్నాడు, అది నా సొత్తు అన్నాడు. అది సేవ చేసే యాజకుల స్వాస్థ్యము అని దేవుడే అన్నాడు. ప్రభునందు ప్రేమైన వారు, ఏ విషయంలో మనం నమ్మకంగా ఉండాలనో దేవుని సన్నిధిలో మనము పరీక్షించుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. అవును ప్రభువా, నేను శాస్త్రులలాగా, పరిచయులలాగా ఉన్నానేమో, ఒకవేళ నాలో న్యాయము నేను విడిచిపెట్టానేమో, కనికరమును నేను విడిచిపెట్టానేమో, విశ్వాసమును నేను విడిచిపెట్టానేమో. కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. అది కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. అలాగుండకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు మన హృదయములో దేవుడు ఫలింపజేయునుగాక. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక.